హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ఏపీలో భారీ భూకంపం, భయాందోళనలో ప్రజలు పరుగులు. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు వస్తాయి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలోని ఈ రోజు తెల్లవారుజామున భూ ప్రకంపనలు స్థానికంగా ఉన్న వారిలో కలకలాన్ని రేపాయి. ఇచ్చాపురం పరిసర ప్రాంతాలలో నేడు తెల్లవారుజామున 3:42 భూమి స్వల్పంగా కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు. అందరూ మంచి నిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా భూమి నుంచి పెద్ద శబ్దాలు వినిపించాయని, కొద్దిగా భూమి కంపించిందని స్థానికులు వెల్లడించారు. భూమి కంపించడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన వారు బయటకు పరుగులు తీశారు. అయితే గతంలో 2 సంవత్సరాల క్రితం అక్టోబర్ మాసంలో కూడా పలుమార్లు భూమి స్వల్పంగా ప్రకంపనలు సృష్టించిందని, అయితే గతంతో పోలిస్తే ఇప్పుడు వచ్చిన ప్రకంపనలు చాలా అత్యల్పమని స్థానికులు చెప్తున్నప్పటికీ స్థానికులలో భూకంపం నేపథ్యంలో ఆందోళన కనిపిస్తుంది. అయితే శ్రీకాకుళం జిల్లాలోని ఈ రోజు తెల్లవారుజామున భూ ప్రకంపనల వ్యవహారం పైన అధికారులు ఆరా తీస్తున్నారు. ఖచ్చితంగా 2 సెకండ్ల పాటు భూమి కంపించిందని, నిద్రలో నుంచి లేచి ఒక్కసారిగా అందరం వీధుల్లోకి పరుగులు తీశామని స్థానికులు అధికారులకు చెప్పారు. కాసేపు ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయానికి గురయ్యామని పేర్కొన్నారు. మళ్లీ కాసేపు ఇంట్లోకే వెళ్లడానికి భయపడ్డామని వారు చెప్పారు. అయితే ఈ భూకంపం భారీ స్థాయిలో వచ్చి ఉంటే తమ పరిస్థితి ఘోరంగా ఉండేదని స్థానికులు చర్చిస్తున్నారు. భూమి పదే పదే ప్రకంపనలతో తమను హెచ్చరిస్తుందని, అధికారులకు భూకంపం ప్రమాదం ఏదైనా తమకు అప్రమత్తం చేస్తే మంచిదని వారు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. తమ సమస్యలను తేలికగా తీసుకోకుండా భూ ప్రకంపనలకు కారణాలు వెతకాలని, ముందు ఇవి తీవ్రతరం కాకుండా అధికారులు తగు చర్యలకు దిగాలని స్థానికులు కోరుతున్నారు. అయితే అధికారులు భయపడవద్దని, ఏం జరుగుతుందో తాము తెలుసుకుని ప్రమాదం ఉంటే తప్పకుండా అప్రమత్తం చేస్తామని ప్రజలకు చెబుతున్నారు.